హైదరాబాద్ లో ఉంది గోల్కొండ. ఇండస్ట్రీ బద్దలు కొట్టిడు ఈ సినిమాతో విజయ్ దేవరకొండ. ఇంకా అండి ఫ్యామిలీ ఆడియన్స్ కి అభ్యంతరం అనిపించేలాగా సినిమా అసలు ఎక్కడా లేదు. చాలా బాగుంది, డైలాగ్స్ అయితే చాలా బాగుంది. బాగుంది, బ్రదర్ బాండింగ్ బాగుంది, బీజం కూడా అదిరిపోయింది. స్లోగా స్టార్ట్ అయింది, తర్వాత గ్రాడ్యువల్గా పికప్ అయ్యి స్ట్రాంగ్ బ్రదర్ సెంటిమెంట్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయండి. చూడండి, చాలా బాగుంది, హిట్ అవుతుంది. హీరో ఫ్రెండ్గా మా వారు చేసిండ్రు, సూపర్ ఉంది. హీరో బాగున్నాడు, సూపర్ హిట్, బాగా ఫస్ట్ స్టార్ అవుతుంది. స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ ఫ్రేమ్ వరకు కళ్ళు తిప్పుకోలేం. ఇంకా వాళ్ళు చెప్పినట్టు కింగ్డమ్ వరల్డ్లో ట్రావెల్ చేసాము. యాక్షన్ కానీ ఫ్యామిలీ కానీ ఏ డ్రామా ఇష్టపడిన వాళ్ళకైనా సినిమా అనేది పర్ఫెక్ట్గా ఎంటర్టైన్ చేస్తుంది. విజయ్ గారి యాక్షన్ అర్జున్ రెడ్డి లెవెల్లో ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సత్యదేవ్ గారితో ఆ బ్రదర్ బాండింగ్ కానీ అదంతా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ఫిల్మ్ ఇది, బికాస్ వీ థరోలీ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. మ్యూజిక్ కానీ భాగ్యశ్రీ గారి కాంబినేషన్ కానీ అంతా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అట్లా రూమర్స్ ఎవరైనా నమ్మి ఫిల్మ్ బాగాలేదు అనుకుంటే తర్వాత మిస్ అయ్యామని డెఫినెట్లీ విల్ ఫీల్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రిఫర్ చేయొచ్చా? డెఫినెట్గా అండి, ఫ్యామిలీ ఆడియన్స్కి అభ్యంతరం అనిపించేలాగా సినిమా అసలు ఎక్కడా లేదు. అండ్ మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. మాస్ ఆడియన్స్కి అర్జున్ రెడ్డి స్టైల్ ఫిల్మ్ అనేది ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా బ్రదర్ కాంబినేషన్, సత్యదేవ్ గారు కానీ ఆ బాండింగ్ కానీ చాలా బాగా కనెక్ట్ అవుతారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉన్నారు కానీ సరిగ్గా సినిమాలు లేవనేది చెప్పి నుంచో కంప్లైంట్ కదా, మరి కరెక్ట్ సెలెక్షన్ అనుకోవచ్చు ఈ సినిమా? 110% అండి. ఆయనకి ఒక అర్జున్ రెడ్డి కైండ్ ఆఫ్ ఫిల్మ్ దొరికితే ఎలా చేస్తారో ఇది అలా ఉంది. అండ్ డెఫినెట్గా ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. చాలా బాగుంది, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. చూడొచ్చు. యాక్చువల్లీ ఎప్పటి నుంచి విజయ్ దేవరకొండ గారికి మంచి సినిమాలు పడాలని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో ఇది మంచి సినిమా. చాలా మంచి సినిమా, చాలా బాగుంది. సత్యదేవ్ గారి యాక్టింగ్ ఎట్లా? చాలా బాగుందండి, చాలా బాగుంది. మొత్తం చూసినప్పుడు అంటే కరెక్ట్గా వర్డ్ బిల్డ్ చేయడం అంటే కరెక్ట్గా అనిపించింది. చాలా బాగుంది, డైలాగ్స్ అయితే చాలా బాగుంది. అంటే వేరే సినిమాలతో కంపేర్ చేస్తున్నారు కదా, మీరేమంటారు? వేరే సినిమాల కన్నా ఇది బాగుంది, చాలా బాగుంది. ఓకే, సలార్ దేవరా కొంచెం సలార్ దేవరా లాగా అనుకుంటారు కదా, మరి అది ఓకేనా? సలార్ దేవరా రిఫరెన్స్ లాగా అనిపిస్తుంది. ఆహా లేదు, టోటలీ న్యూ కాన్సెప్ట్, చాలా అంటే చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు అంటే సినిమా? బ్రదర్ బాండింగ్ చాలా బాగా అనిపించింది. అనవసరం సత్యదేవన్ చంపేసినట్టు అనిపించలేదా? అంటే వాళ్ళు రైటింగ్ అంటే డైరెక్టర్ బట్టి కదా, ఇప్పుడు మనం ఏం చెప్తాము, అట్లుంది ఆయన క్యారెక్టర్ అంతే. ఓవరాల్ మూవీ ఎలా ఉంది? అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రిఫర్ చేయొచ్చు సినిమా? చేయొచ్చు. విజయ్ దేవరకొండకి ఎప్పటి నుంచి హిట్ లేదని చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు కదా, సో ఇది కరెక్ట్ సినిమా? ఇట్స్ కంబ్యాక్ అనుకోవచ్చు. ఓవరాల్ మూవీ అయితే బాగుంది. బాగుంది. ఎలా అనిపించింది సినిమా? సూపర్ ఉంది. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ బాగుంది, బ్రదర్ బాండింగ్ బాగుంది, బీజం కూడా అదిరిపోయింది. సూపర్. ఎక్కువ ఏది నచ్చింది? మ్యూజిక్ నచ్చిందా? మ్యూజిక్ అండ్ యాక్టింగ్ బోత్. మ్యూజిక్ అండ్ యాక్టింగ్. మూవీ బాగుందండి, చూడొచ్చండి. విజయ్ దేవరకొండ గారి కోసం వచ్చాము. సో దానికి తగ్గట్టుగానే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మూవీలో స్లోగా స్టార్ట్ అయింది, తర్వాత గ్రాడ్యువల్గా పికప్ అయ్యి స్ట్రాంగ్ బ్రదర్ సెంటిమెంట్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయండి. చూడొచ్చండి ఒకసారి మూవీ తప్పకుండా. నా పేరు రోజా. అంటే ఆ వరల్డ్ అదంతా చూపించడం బాగుంది. అంటే యా డిఫరెంట్ వరల్డ్ అండి, అదంటే డిఫరెంట్ వరల్డ్. సో హౌ హీ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ నార్మల్ పోలీస్ ఆఫీసర్, ఒక కానిస్టేబుల్ రోల్ నుంచి ఒక కింగ్డమ్ని రూల్ చేసే స్టార్కి రావడం అనేది చాలా బాగుంది, చాలా బాగా తీశారు. ఆబ్వియస్గా ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మనం వైలెన్స్ అది కూడా చూపించాల్సిన తగ్గట్టుగానే చూపించారు. సో రిక్వైర్డ్గా గ్రాఫిక్స్ కూడా బాగున్నాయండి. గ్రాఫిక్స్ సినిమాతో పాటే ఉన్నాయి, ఎక్కువేమీ అంత లేవు దానిలో. కొద్దిగా ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా ఇంటెన్స్గా ఉంటుంది, ప్యూర్ డ్రామా బేస్డ్గా వెళ్తూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా అదే కంటిన్యూ చేశారు, ఇంకా హైసే ఉండవు, కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. అంటే మీరు ప్రీ రిలీజ్ మొత్తం చూస్తే ఇంకా వాళ్ళు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్తే మేబీ డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా నాకు ఫస్ట్ హాఫే బాగా నచ్చింది. ఇంక సెకండ్ హాఫ్ మీకు తెలిసిపోద్ది స్టోరీ, ఇంకా మీరు ప్రిడిక్ట్ చేసేస్తారు స్టోరీ, ఇదే జరుగుద్ది, బట్ హైసే ఉండవు. అంటే ముందు ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే చాలా బెటర్. అది చూడండి సినిమా.
అన్నా ఇప్పుడే విజయ్ దేవరకొండ సినిమా చూసిన అన్న 300 రూపాయలు టికెట్ పెట్టి చూసిన అన్న సినిమా అన్న ఆ క్లైమాక్స్ మా సత్యదేవ్ అన్నకు న్యాయం జరగలేదన్న ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసిండన్న విజయ్ దేవరకొండ అన్న. నిజంగా చెప్తున్నా, హైదరాబాద్లో ఉంది గోల్కొండ, ఇండస్ట్రీ బద్దలు కొట్టిడు ఈ సినిమాతో విజయ్ దేవరకొండ. నిజంగా చెప్తున్నా అన్న, ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక్క చిన్న బాధ అన్న, హీరోని క్యారెక్టర్ లేదన్నా, రష్మిక మందన కావాలన్నా, రావాలన్నా, పార్టీలో రష్మిక మందన రావాలన్నా. అట్లేదా తగలబెట్టేశాడు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ తగలబెట్టేశాడు. సినిమా మాత్రం అద్దరిపోయింది. ఎవ్వరు చెప్పేది ఏం వినకండి, తగలబెట్టేశాడు బాక్స్ ఆఫీస్ని. అసలు మామూలు కంబ్యాక్ కాదు ఇది విజయ్ దేవరకొండది. ద విజయ్ దేవరకొండ టైటిల్కి, ఆ స్క్రీన్ నేమ్కి న్యాయం చేశాడు గౌతమ్ తిన్ననూరి. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. విజయ్ దేవరకొండకి ఎట్లాంటి కంబ్యాక్ అయితే వెయిట్ చేస్తున్నామో అట్లాంటి కంబ్యాక్ ఇది. సెకండ్ హాఫ్ నాకు తెలిసి ట్రిమ్ అయినట్టుంది ఆల్రెడీ, ఎందుకంటే మరి ఆల్రెడీ లాగని చెప్పినారు ఏమో యూఎస్ఏ రివ్యూస్ వల్ల. ఆల్రెడీ ట్రిమ్ అయినట్టే అనిపించింది నాకైతే, ఎందుకంటే 160 minutes 2 hours 40 minutes షో అయితే నాకు కనిపించలే. 2 hours 25-30 minutes ఉండే షో అయితే. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ ఫ్రేమ్ వరకు కళ్ళు తిప్పుకోలేము, అంత బాగుంది సినిమా. సినిమాలో ఒక పాట, రొమాంటిక్ సాంగ్ ఏదైతే ఫస్ట్ రిలీజ్ అయిందో ఆ పాట కూడా లేదు. స్టోరీలో ఇరకదు అనో, స్టోరీలో ఆ పాట పెడితే క్లమ్జీగా ఉంటుందనో కట్ చేశారు. అది కట్ చేసి మంచి పని చేశారు. ప్రతి సాంగ్, ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ సిచ్యువేషనల్కి తగ్గట్టు చాలా పర్ఫెక్ట్గా పడింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి మాట్లాడాలి. అసలు కల్కి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ స్టాండ్ అలోన్ మూవీ అంటే ఏ రేంజ్లో ఉంటుందో, ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్లో ఆయన యాక్టింగ్ డెలివర్ చేశారు. సత్యదేవ్ గారు హ్యాట్స్ ఆఫ్. మళ్ళా మీరు ఎంత మంచి ఆర్టిస్టో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మంచి స్పీచ్ ఇచ్చి ఆల్రెడీ తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయిన వెంకటేష్ గారు, ఆయన యాక్టింగ్ కూడా అసలు ఆయన అయితే నాకు ఎక్కేశారు మొత్తం. ఆయన నెగిటివ్ రోల్లో అసలు మొత్తం ఆయన ట్రాన్స్లోనే ఉన్నాను నేను. ఇంకా విజయ్ దేవరకొండను కూడా డామినేట్ చేయగలిగాడు స్క్రీన్ ప్రెజెన్స్లో. అంత బాగుండే సినిమా అయితే. అసలు ఎక్కడ నాకైతే నెగిటివ్స్ కనిపించలేదు. కొన్ని సినిమా లిబర్టీ వాడుకొని కొన్ని ఫైట్ సీన్స్ దగ్గర మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఫైన్, అదంతా కూడా చాలా మైన్యూట్ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ సినిమా మాత్రం చెప్తున్నా కదా, అదిరిపోయింది అంతే. బ్లైండ్గా వెళ్ళిపోండి. ద విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్. అన్న నేను ఇప్పుడే ఏంటంటే కింగ్డమ్ సినిమా చూడడానికి వచ్చిన, నా ప్రీమియర్ షో ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన. కానీ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాని ఏ రేంజ్లో హైప్కి తీసుకెళ్ళిపోతాడో అని చెప్పేసి హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాం. కానీ అంత పెద్ద హైపు ఎక్స్పెక్టేషన్స్ ఆన్ స్క్రీన్ మీద అయితే కనబడలేదన్న. విజయ్ దేవరకొండ గారు ఏంటంటే సత్యదేవ్ గారు ఫుల్లీ డిసప్పాయింట్ చేసి పడేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లా అని చెప్పేసి వాళ్ళ యాక్టింగ్ పరంగా చూసుకుంటే వాళ్ళ యాక్టింగ్కి దానికి మార్క్స్ చేయడానికి అవకాశం లేదని కాదు, వాళ్ళకి ఇచ్చిన యాక్టింగ్ క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయమే చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ మూవీ మొత్తం మీద సాంగ్స్ లేకపోవడము, ఇంకోటి ఏంటంటే మన హీరోయిన్ గారిని ఏంటంటే సాంగ్స్లో మళ్ళీ టీజర్లో ఒక రకంగా చూపెట్టిరు, కానీ ఇక్కడ సినిమాలో ఏంటంటే ఇంకో రకంగా చూపెట్టిరు. లవ్ బాండింగ్ కెమిస్ట్రీ ఏదైనా ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం. కానీ ఊహించినంత ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇందులో లేవు. స్టోరీ ఏంటంటే ఎన్నుకున్న స్టోరీ రైటే, కాకపోతే ఏంటంటే భారీ మొత్తంలో ల్యాక్ చేసి పడేసిర్రు అన్న. ఏంటంటే సత్యదేవ్ గారు, విజయ్ దేవరకొండ గారు వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూడడం కోసమే ఈ సినిమాకి రావాలన్న. అదొక్కటే ప్లస్ పాయింట్ తప్పించి సినిమా స్టోరీ పరంగా ఏమంత ప్లస్ పాయింట్ లేదు. కాకపోతే లాస్ట్ క్లైమాక్స్ సీన్ 35 minutes బిఫోర్ మాత్రం విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అరాచకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదొక్కటి ప్లస్ పాయింట్ తప్పితే ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ విజువల్, కొంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ విజువల్ వస్తుంది, అదొక్కటి హైలైట్. ఇంకా అది తప్పించి ఇంకా హైలైట్లు అంటూ అసలు ఏమీ లేవన్నా. కానీ విజయ్ దేవరకొండ గారి బాడీ, 6 pack, కట్అవుట్ చూసి అరే ఏ రేంజ్లో ఉంటుందని అనుకున్నాం. కానీ అనుకున్నంత రేంజ్ లేదు. బాడీ ఉంది కానీ కంటెంట్ స్టోరీ రైట్ స్టోరీని తీసుకురు కానీ ల్యాక్ చేయడం అదొక డిసప్పాయింట్. 1 time చూడొచ్చు అన్న మూవీ, 1 time చూడొచ్చు, మరి అంత డిసప్పాయింట్ కాదు. సత్యదేవ్ గారి కోసం, విజయ్ దేవరకొండ గారి కోసం 1 time చూడొచ్చు థియేటర్కి వచ్చి.